अस्सलामुअलैकुम मोहतरम नाज़रीन, आप तमाम का 90s न्यूज़ में इस्तकबाल है। एक और रिश्वतखोर ऑफिसर हुआ एसीबी के जरिए गिरफ्तार। राजेंद्र नगर सर्कल ऑफिस पर एसीबी की जानिब से रेड करते हुए बलवंत नामी एई असिस्टेंट इंजीनियर को रोड के कॉन्ट्रैक्टर से 15,000 रुपये की रिश्वत कबूल करते हुए रंगे हाथों गिरफ्तार कर लिया गया। एई बलवंत रेड्डी, जिसने सरकारी एहसान करने के लिए शिकायत कुनिंदा से रिश्वत तलब की थी, रिश्वत की रकम कबूल करते हुए एंटी करप्शन ब्यूरो के ऑफिशियल्स ने जाल बिछाकर इसे रिश्वत कबूल करते हुए रंगे हाथों गिरफ्तार कर लिया। पेश है 90s न्यूज़ की खुसूसी रिपोर्ट। इसी तरह की मज़ीद ताज़ा तरीन खबरों से अपडेटेड रहने के लिए चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब ज़रूर कर लें। बनियन प्लीज चल सलाम లోపలికి వస్తాం మళ్ళీ ఒక 10 నిమిషాలు మీరు షేర్ చేసుకోవచ్చు, మీ వాళ్ళతో ఉంటుంది ఒక దశ అందరితో వచ్చేస్తుంది అది. ప్లీజ్ ప్లీజ్ కొంచెం 10 నిమిషాలు కొంచెం డీటెయిల్స్ చెప్పేసి వెళ్ళిపోతాం. టైం టైం ముందు క్లాస్లో చూసుకుంటే మరి ఇంకేం చేయకపోతాం. ఈ క్లాస్లో చేసుకున్నప్పుడు చెప్తా సార్ నిమిషాలు సహకరిస్తే మాకు ఇది అయితే డీటెయిల్స్ రాసుకుంటే మాకు చేసుకోవాలి. అరే చికెన్ లో బయటికి తీసుకొచ్చినాం ఏమైనా ఎవరైనా మీకు అప్రోచ్ కావాలంటే ఎట్లా అప్రోచ్ కావాలి? ఎవరైనా బాధితులు మీకు అప్రోచ్ కావాలి, మీరు ఎవరికి 64 కాల్స్ ఉంటాయి. 064 కాల్స్ ఇంకా మీకు ఏసీబీ వాళ్ళు మేము ఇక్కడ నంబర్స్ కూడా ఇస్తాము. ఎనీ టైం మీరు అప్రోచ్ అవ్వచ్చు. రౌండ్ ద క్లాక్ 24 అవర్స్ మాకు కాల్ సెంటర్స్ సోషల్ మీడియా ఎనీ టైం యూ క్యాన్ అప్రోచ్. సార్ మాజీ డిఎస్ ఏఈ హౌసింగ్ బల్వంత్ రెడ్డి గారిని ఏసీబీ వాళ్ళు ట్రాప్ చేశారు. కంప్లైంట్ వచ్చి ముజఫరుద్దీన్ అని కంప్లైనెంట్, సంతోష్ నగర్ ఈయన. సో ఈయన వచ్చేసి రోడ్ వర్క్ చేశారండి, సిసి రోడ్ వర్క్, ఆదర్శ్ కాలనీ వార్డ్ నెంబర్ 59 రాజేంద్ర నగర్లో. సో ఈ వర్క్ గురించి బిల్ శాంక్షన్ చేయడానికి గాను 15,000 డిమాండ్ చేశారు. అండ్ 15,000 తీసుకున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. బల్వంత్ రెడ్డి ఏఈ హౌసింగ్.
ఏ విషయంలో అదే అండి, సీసీ రోడ్ చేశారు ఆదర్శ్ నగర్ వార్డ్ నంబర్ 59. మా బిల్ వచ్చేసి 6 lakhs అండాడ్ ఉందండి. దానికి మెజర్మెంట్ తీసిన తర్వాత 5 lakhs అండాడ్ ఇచ్చేశారు. సో ఆ విషయంలో ఆయన 24,000 డిమాండ్ చేశారు. 15,000 అగ్రీ చేసి నెగోసియేషన్స్ 15,000 తీసుకుంటున్నారు. రెడ్ హ్యాండెడ్ గా అది మనం ఇంకా చెక్ చేయాల్సి ఉంటుందండి. ఏమండి అది వెరిఫై చేయాలి. అది వెరిఫికేషన్